చక్కని పీతాంబరాన్ని ధరించి ఒక చక్కని పూలమాలకను ధరించినటువంటి వాడు, పైన కిరీటం కలిగినటువంటి వాడు, కుండలాలు కలిగినటువంటి వాడు, ఇలాంటి ఒక రూపాన్ని కంటి ముందు భగవానుడు ఆవిష్కరణ. ఇక్కడ ఈ రూప వర్ణన ఏదైతే ఉందో ఇది బాగా మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకు అంటే భగవానుడు కేవలం నిర్గుణుడు నిర్గుణుడు అని చెప్పి ఒక వాదన. నిర్గుణత్వం అనేటువంటిది ఎందుకని భగవానుడికి మనం చెప్పాము అనంటే అప్రమేయమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు కనుక ఆయనలో ఉండేటువంటి సౌశీల్య సౌలభ్యాది గుణాలన్నింటినీ లెక్క పెట్టడం మానవ మాత్రులమైనటువంటి మనకు సాధ్యం కాదు కనుక అందుకోసం అని చెప్పి ఆయన్ని మనం ఏమంటున్నాము, నిర్గుణుడు అంటున్నాము తప్పితే భగవానుడిలో ఏ విధమైనటువంటి గుణము లేదు అంటము ఆయన్ని అవమానపరిచినట్లే అవుతుంది. భగవానుడు సగుణుడైనటువంటి వాడు, సమస్తమైన గుణ, నీకు కావలసిన గుణం నువ్వు తీసుకో. ఏ రూపంలో భగవానుడిని నువ్వు ఆరాధించాలని అనుకుంటున్నావో ఆ రూపంలో నువ్వు ఆరాధిస్తావు. నీకు శత్రుభయంకరుడైన స్వామి కావాలా, ఓ నరసింహస్వామిని ఆరాధన చేసుకో. నీకు ప్రసన్నమూర్తి అయినటువంటి ఒక స్వామి కావాలా, అలాగా శేషశయ్య మీద పబళించి ఉన్నటువంటి ఒక స్వామిని ఆరాధన చేసుకో. భక్తవత్సలుడైనటువంటి ఒక స్వామి నీకు కావాలా, ఒక శ్రీరామచంద్రుణ్ణి నువ్వు ఆరాధన చేసుకో. నీతో పాటు ఆడి పాడగలిగినటువంటి ఒక స్వామి నీకు కావాలా, శ్రీకృష్ణ పరమాత్మని నీ స్వామిని చేసుకో. నీ యొక్క మనస్సుకి అనుగుణంగా ఏ ఏ గుణాలు కలిగినటువంటి స్వామిని కావాలో అలాంటి స్వామిని నువ్వు ఎంచుకో. అంతేకాని స్వామిలో గుణమే లేదంటే ఎలాగా, ఆయనకి రూపమే లేదంటే ఎట్లాగా? ఎవరికి ఏ రూపంలో మనం ధ్యానిస్తే వాళ్ళకి ఆ రూపంలో నేను కనపడతానంటున్నాడు కదా, ఆయనే చెప్పాడు కదా మాట. ఏ యథామాం ఏమన్నారు, ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని అన్నాడు. అవునా? ఎవరు ఏ విధంగా అయితే నన్ను భావన చేస్తారో వాళ్ళకి నేను ఆ విధంగా కనపడతానని ఆయనే చెప్తూ ఉంటే ఆయనకు రూపం లేదేం లేదు, పోయా అంటే ఏమి లేకుండా ఎందుకుంటాడు ఆయన? అన్నీ ఉన్నవాడు, అన్నీ ఉన్నవాడి దగ్గర అన్నీ నీకు అక్కర్లేదు, లేదా అన్నీ తీసుకునే సామర్థ్యం నీ దగ్గర లేదు. ఒక ఆయన మీ దగ్గరికి వచ్చి 1000 కోట్లు నా దగ్గర ఉన్నాయి తీసుకుపోమ్మా అన్నాడు అనుకో, తీసుకుపోగలరా మీరు? మోసుకుపోయే శక్తి ఉందా మీ దగ్గర? లేదుగా. 1000 కోట్లు భుజం మీద వేసుకుంటే ఏమవుతావు? కింద పడి నలిగిపోతావు, అంతేనా? కాబట్టి ఏం చేస్తాం మనం? అయ్యా స్వామి నాకు అంత ఆశ లేదులే నాయన, 1000 కోట్లు కాదులే కానీ ఓ 2 కోట్లు ఇవి తీసుకొని పోతా అంటావు, అంతేనా కాదా? నువ్వు 2 కోట్లు తీసుకున్నంత మాత్రాన ఆయన దగ్గర మిగిలిన 998 కోట్లు లేవా? 990 కాదు, అంతేనా? ఇన్ని కోట్లు ఆయన దగ్గర ఉన్నాయా లేవా? ఆయన దగ్గర ఏమీ లేవయ్యా అంటే నువ్వు ఎట్ట తీసుకున్నా మరి ఇప్పుడు 2 కోట్లు? అవి ఉండబట్టేగా నువ్వు తీసుకున్నావు. కాబట్టి భగవంతుడి దగ్గర సమస్తమైనటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయి. ఉన్నటువంటి గుణాల్లో నీకు ఎన్ని అవసరమో అన్నీ నువ్వు తీసుకుంటావు. అంతవరకే నువ్వు చూడగలవు, అంతవరకే నువ్వు దాని యొక్క బాధ్యతని స్వీకరించగలవు, అంతవరకే ఆ బరువును నువ్వు మొయ్యగలవు. అంతకు మించి మోసేటువంటి శక్తి నీకు లేదు. ఆ మాట చెప్పు కానీ ఆయన దగ్గర ఏమీ లేదయ్యా బాబు అంటే ఎట్ట కుదురుతుంది? అందుకనే భగవానుడు నిర్గుణుడు నిరాకారుడు అనటము వాస్తవం కాదు కనుక భగవానుడి యొక్క రూపం ఈ విధంగా బ్రహ్మదేవుడి కంటి ముందు సాక్షాత్కరించింది. సత్వగుణ ప్రధానుడైనటువంటి వాడు బ్రహ్మదేవుడు. ఆయనకు కావలసింది ఏమిటి? శుద్ధ సత్వమయమైనటువంటి ఒక స్వరూపం కావాలి. అటువంటి రూపంలోనే సాక్షాత్కరించాడు శ్రీమన్నారాయణుడు ఆయన కంటి ముందు. అందుకనే భాగవతంలో ఇంత వివరంగా ఈ విషయం మనకి తెలియజేయటం జరిగింది.